హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రగ్వి టైలర్స్. ఈరోజు అయితే మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇట్లా నెక్ ఎట్లయితే ఉందో అట్లా కుట్టుకోవాలండి. నెక్ అరౌండ్ మొత్తం అట్లా కుట్టుకోవాలి. అట్లా కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నెక్ మొత్తం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పైకుట్టు వేసుకుంటూ రావాలి. షేప్ ఎట్లయితే బ్యాక్ నెక్ మనం పెట్టుకున్నామో అదే నెక్ వచ్చేలాగా జాగ్రత్తగా లైనింగ్ లోపలికి ఉండేలాగా మెయిన్ క్లాత్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటూ పైకుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలండి. ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు కింద బెల్ట్ అటాచ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము. ఇది కూడా సేమ్ నెక్ మొత్తం కుట్టుకొని దానికి పైకుట్టు వేసుకోవాలి. ఇట్లా పైకుట్టు వేసుకున్నాక సేమ్ అట్లానే అండి లైనింగ్ మెయిన్ క్లాత్ ఇట్లా ఇట్లా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కట్ చేసుకున్న పీసెస్ కూడా వాటికి కూడా లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి. రెండు ఇట్లా ఆపోజిట్ సైడ్లో రావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అటు ఇటు కట్ చేసుకున్న పీసులు మనము యాడ్ చేసుకోవాలండి. ఈ పీసులు యాడ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. మనం గట్టిగా లాక్కూడదండి, క్రాస్ లాక్కుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇదే కదా ఇంకా ఈ బ్లౌజ్కి షేప్ అనేది జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. డబల్ స్టిచ్ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అది కూడా అటాచ్ చేసేసుకోవాలి. పీస్ అనేది సాగదీయకూడదు, జాగ్రత్తగా గమనించండి. అది ఎట్లా ఉందో అట్లానే మెల్లగా అడ్జస్ట్ చేసుకుంటూ సమానంగా వచ్చేలా చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలండి. సాగిపోయిందంటే షేప్ అనేది మనకు కరెక్ట్గా ఉండదు. ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఈ క్రాస్ అనేది మనకు షేప్ అండి. ఇప్పుడు కింద బెల్ట్ దీనికి కూడా బ్యాక్ లాగా అటాచ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ కొంచెం షేప్ ఇస్తామండి దీనికి. ఆ షేప్ దగ్గర కూడా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఇట్లా పైకుట్టేసుకొని ఆ పీస్ అనేది లోపలికి తిప్పేసుకోవాలి. షేప్ అనే దగ్గర సూది దించుకొని ఆ షేప్ అనే దగ్గర కరెక్ట్గా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెడీ అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకుంటున్నాను అండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కరెక్ట్గా మిడిల్ చూసుకొని ఓపెన్ పెట్టుకోవాలి. అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవాలి కదండి, ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కాజా పట్టి అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయినట్టు అండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి మనం ఆల్రెడీ కుట్టుకొని రెడీగా పెట్టుకున్న హ్యాండ్స్ ఇట్లా రెండు ఒక సైడ్ టచ్ అయ్యేలా చూసుకొని క్రాస్ కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ అనేది ఫ్రంట్ పార్ట్కి రావాలి, తెలుసు కదండి. ఇప్పుడు మనం ఆ క్రాస్ కట్ చేసుకున్న దాన్ని లైనింగ్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టేసుకొని రెడీగా ఉన్న పార్ట్కి ఈ హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. క్రాస్ ఉన్న పార్ట్ ఖచ్చితంగా ఫ్రంట్ వైపు రావాలండి. హ్యాండ్స్ ఇట్లా అటాచ్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ఇంకో సైడ్ కూడా అట్లనే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపు క్రాస్ కట్ చేసుకున్నది హ్యాండ్ అది అటు సైడ్ వచ్చేలాగా వేసుకొని కుట్టుకోవాలి. ఇది కూడా డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మెజర్మెంట్స్ చూసుకొని కరెక్ట్గా చూసుకొని జాయిన్ చేసుకోవాలి బోత్ సైడ్స్. చంక కూడా కొలత చూసుకోవాలండి.
ఒక 20 మినిట్స్లో ఈ బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. అలాగే ఒక 10 మినిట్స్లో కటింగ్ చేసేసుకోవచ్చు అండి బ్లౌజ్ని. చాలా ఈజీ ప్రిన్స్ కట్. చూడటానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, కానీ స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది. బ్యాక్ ఇట్లా ట్రక్స్లు వేసుకోవాలి, అంతే. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే రెడీ అండి. 20 మినిట్స్లో ఈ బ్లౌజ్ కుట్టేసుకోవచ్చు. కానీ నార్మల్ బ్లౌజ్ కంటే ఈ బ్లౌజ్ రేట్ ఎక్కువ అండి. ఎందుకంటే స్టిచ్చింగ్కి దీనికి ఎక్కువ తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది, కానీ స్టిచ్చింగ్ చేసుకునే విధానం అయితే చాలా ఈజీ అండి. ఫైనల్ అయితే ఇట్లా వచ్చింది. థ్యాంక్ యూ.